గోవింద 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 గోవింద. సశంఖచక్రలాంఛనస్య దుర్ధపుండ్రమండితః సకంఠలగ్ధసత్తుడస్య నర్ఘపద్మమాలికः సితాంతరీయసూత్తర్యయజ్ఞసూత్రశోభితో మమావిరస్తు మానసే గురుः స వెంకటేశ్వరः. గురుభ్యస్తద్గురుభ్యశ్చ నమో వాకమధీమహే వృణీమహే చ తత్రాద్యౌ దంపతీ జగతాం పతి. కమప్యాద్యం గురుం వందే కమలాగృహమేధినం ప్రవక్త ఛందసాం వక్త పాంచరాత్రస్య స్వయం. ప్రియ భాగవతోత్తములారా, ఆచార్య సార్వభౌములు శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రథమాచార్యులుగా పరిగణించేటువంటి శ్రీమన్నాథమునుల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఒక చర్చాగోష్ఠి నిర్వహించడం జరుగుతున్నది. వైష్ణవ సంప్రదాయం అంటే విష్ణువునే పరదైవతంగా భావించేటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయంలో ఆళ్వార్లు మొట్టమొదటగా భగవంతుని యొక్క ఆజ్ఞతో నియమనంతో ఈ లోకంలో అవతరించి వారి యొక్క ముఖార విందం నుండి దేవదేవుని యొక్క దివ్య స్వరూప రూప గుణ విభవ పరకములైనటువంటి 4000 దివ్య ప్రబంధాలు మనకు అనుగ్రహించబడ్డాయి. ఆ సంప్రదాయం అంటే 12 ఆళ్వార్లు ఎటువంటి ఒక విషయాన్ని తెలియజేశారు, ఆ విషయాన్ని అంతటినీ కూడా తరువాతి కాలంలో వచ్చేటువంటి వాళ్ళకి అందరికీ కూడా అనుగ్రహించడానికై ఆచార్యులుగా కొంతమంది అవతరించారు. భగవంతుడే ఒక ఆచార్యుడు. సాక్షాత్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీంతను మగ్నాన్ ఉద్ధరతే లోకాత్ కారుణ్యాత్ శాస్త్రపాణినా అన్న రీతిగా భగవంతుడే ఆచార్యుడిగా అవతరిస్తూ ఉన్నాడు. అటువంటి అవతరించినటువంటి ఆచార్యుల్లో శ్రీమన్నాథమునుల వారు, వారికి రంగనాథముని అని పేరు. శ్రీమన్నాథమునుల యొక్క తిరునక్షత్ర మహోత్సవంలో ఈనాడు నాథముని వారి యొక్క వైభవాన్ని తెలియజేయడానికై 2 పండితులు విచ్చేశారు. ఇచ్చట ఉన్నటువంటి వారు తామరపు రాజగోపాలన్ స్వామి. వీరు వేదాంత దేశికుల వారి ఆ ఆలయానికి మిరాశిదారులుగా ఉంటున్నారు. చక్కగా దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేశారు. గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వేదపాలన గుమాస్తాగా వీరు కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాగే వీరికి స్వాగతాన్ని పలుకుతున్నాం. అలాగే మనకు మరొక పండితులు డాక్టర్ కేటీవి రాఘవన్ గారు జ్యోతిష శాస్త్రాన్ని మరియు సాహిత్య శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసినటువంటి వారు. ప్రసిద్ధ సంస్థలో వారు డైరెక్టర్ పదవిలో కొనసాగుతూ ఉన్నారు. చక్కగా కాలక్షేపాన్నంతా చేసినటువంటి మహనీయులు, వారికి కూడా స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. నాథమునుల వారి తిరునక్షత్ర మహోత్సవం ఉన్నప్పుడు వారి యొక్క ప్రత్యేక శ్లోకాన్ని కూడా మనం ఒక్కసారి స్మరించుకోవాలి. ఎందుకంటే ఆ శ్లోకమే మనకు వారి యొక్క చరిత్రను తెలుపుతుంది. జ్యేష్ఠమాసే త్వనూరాదా జాతం షటజిదాశ్రయం ఉద్ధర్తారం ప్రబంధానాం శ్రీమన్నాథమునిం భజే అని ప్రత్యేక శ్లోకం. అంటే కలియుగం ప్రారంభమై 3264 సంవత్సరముల తరువాత క్రోధననామ సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో తమిళ ఆణినల అనురాధ నక్షత్రంలో బుధవాసరంలో తమిళనాడులో ఉన్నటువంటి కాట్టుమన్నార్ కోయిల్ అనేటువంటి దివ్యక్షేత్రంలో ఈశ్వర భట్టుల వారి సుపుత్రుడిగా నాథమునుల వారు అవతరించారు. సంగీత సాహిత్యానికి కేంద్రమైనటువంటి ఆ కాట్టుమన్నార్ కోవిల్
ఈశ్వర భట్టు కూడా సంగీత సాహిత్యంలో ఆరితేరినటువంటి వారు. వారి యొక్క పరంపరలో నాథమునుల వారు అవతరించారు. వీరనారాయణపురం అని ఆ కాట్టుమన్నార్ కోయిలకి ఒక పేరున్నది. వీరనారాయణ స్వామి వేంచేసి ఉంటారు. వీరాణం ఏరి అని పెద్ద చెరువు కూడా అక్కడ ఉంటుంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంలో ఒకానొక కాలంలో అచ్చటి నుండే ఆ దక్షిణ దేశంలో తమిళనాడులో ఉన్నటువంటి ఆ పొలాలు ఏవైతే ఉంటాయో అన్నింటికీ కూడా జల అంటే 74 పాయలుగా చీలి అందరికీ కూడా ఈ నీళ్ళనిచ్చేదట. ఆ ఆరు అంటారు దాన్ని, ఏరి. అటువంటి దివ్యక్షేత్రంలో అవతరించినటువంటి నాథమునుల వారు స్వయంగానే తన తండ్రి దగ్గర సమస్త విద్యలను కూడా అభ్యసించారు. ఈ యాత్ర ఎప్పుడు కూడా దివ్యదేశ యాత్ర చేయాలని సంప్రదాయం చెప్తుంది. ఎలాగైతే మనకు భగవంతుడు ఆరాధ్యుడో అలాగే ఆచార్యులు కూడా ఆరాధ్యుడు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మొట్టమొదటి ఆచార్యుడు ఎవరు అంటే భగవంతుడే. పరంపర ఎలా వస్తుందంటే అందువల్లే సంప్రదాయం అంటే సంప్రదీయతే అనేనేది సంప్రదాయద. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా అవిచ్ఛిన్నంగా కొనసాగేటువంటి ఒక పద్ధతి ఏదైతే ఉందో దానినే సంప్రదాయం అని అంటూ ఉంటారు. భగవంతుడు శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మి, తరువాత విశ్వక్సేనుల వారు, తరువాత నమ్మాళ్వార్ల తరువాత నాథమునుడు. వీరందరూ కూడా ఆచార్య పరంపరలో ఉన్నారు. శ్రీమన్నాథముని, రంగనాథుడు అని వీరికి పేరు అన్నమాట. తరువాత వీరు యోగాభ్యాసం చేత ముని అయ్యారు కనుక వీరికి నాథముని అనేటువంటి పేరు సార్థకమైనది. అటువంటి నాథమునుల వారి యొక్క వైభవాన్ని పలు ఆచార్యులు అంటే వారు ఏ ప్రకారంగా మనకి ఆరాధ్యులు ఆ వైభవాన్ని మనకు ఆచారంతా తెలియజేశారు. ఆ విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. స్వామి రాజగోపాలం గారు, నాథమునుల వారు గొప్ప ఆచార్యులు. ఆ ఆచార్యుణ్ణి ఏ ప్రకారంగా వారి యొక్క మనవడైనటువంటి ఆడవందార్లు ఎలా స్తోత్రం చేశారు ఆ విషయ వైభవాన్ని తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. నమోచింత్యాద్భుతాక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే. యామునాచార్యుల వారు, ఆళవందారుల వారు రచించిన స్తోత్రరత్నం అనే గ్రంథంలో శ్రీమన్నాథమునుల వారిని స్తుతించి రచించిన ధ్యాన శ్లోకం ఇది. అచింత్యాద్భుతాక్లిష్ట, అచింత్య, అద్భుత, అక్లిష్ట అంటే అచింత్యం అంటే మన ఆలోచన శక్తికి మించినదైనటువంటి, అద్భుతం అంటే ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి, మరియు అక్లిష్టం, క్లిష్టం అంటే కష్టం, క్లేశము, అక్లిష్టం అంటే కష్టము లేనిది, సులభమైనది. భగవత్ కృప వల్ల ఎటువంటి కష్టము లేకుండా అంటే సులభముగా ఆలోచన శక్తికి మించినదైనటువంటి మరియు ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞాన వైరాగ్యములకు రాశిగా, రాశి అంటే నిధి లేదా భాండాగారముగా అదే ప్రకారముగా అగాధ భగవద్భక్తి, అగాధ అంటే ఎంతో లోతైన భగవద్భక్తికి సముద్రముతో సమానముగా ఉన్నటువంటి నాథమునులకు నమస్కారం అంటున్నారు ఆళవందారు వారు. మంచి శ్లోకాన్ని తెలియజేశారు. ఆళవందారులు వారి యొక్క మనవుడే. వారికి యామునాచార్యుల వారు అని పేరు. వీరు నాథమునులు. వీరందరూ కూడా ఎటువంటి పరంపరలో వచ్చారంటే శఠమర్షణ గోత్రోద్భవులు. శఠమర్షణ గోత్రం అనేది చాలా ఉత్తమమైనటువంటి గోత్రమని మనకు చెప్తూ ఉంటారు. ఈనాడు మనం ఎప్పుడైతే తిరుమల క్షేత్రానికి వెళ్తామో తిరుమల నంబివారిని మనం స్మరించుకుంటాం. తిరుమల నంబివారు ఈ శఠమర్షణ గోత్రోద్భవులు, నాథముని, ఆళవందార్ల పరంపరలో వచ్చినటువంటి వారు కనుక ఆ పరంపర ఈనాటికి కూడా తిరుమలేశుని కైంకర్యం చేస్తున్నది అంటే భగవంతుడు ఏ ప్రకారంగా అనుగ్రహించాడు.
నమోచింత్య అద్భుత అక్లిష్ట జ్ఞాన వైరాగ్యరాశయే నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే అని చెప్పినప్పుడు ఆ లోతైనటువంటి ఆ విషయాన్ని చక్కగా, ఆ భక్తి అంటేనే బధ్యత, ఇది భక్తి. భగవంతుని యందు వారు సలిపినటువంటి భక్తి వారిని ఎక్కడో తీసుకుని వెళ్ళింది అనేటువంటి చక్కటి శ్లోకాన్ని తెలియజేశారు శ్రీమాన్ రాఘవన్ స్వామి. ఆళవందారులు ఒక 2-3 శ్లోకాల్ని తన తాతగారైనటువంటి నాథముల వారి విషయంలో తెలియజేశారు. అదే ప్రకారం తమరు వారు తెలియజేసే మరొక శ్లోకాన్ని మనకందరికీ కూడా తెలియజేయండి. నమో వెంకటేశాయ. నాథమునుల వారి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, నాథమునులు వారు అనుగ్రహించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవాలి. వాస్తవానికి ఎవరైనా ఒక గ్రంథాన్ని మనకి అనుగ్రహిస్తే, కవిగా వారు రచించినట్లయితే, వారి యొక్క విషయమంతా కూడా, వారి చరిత్ర అంతా కూడా ఆ గ్రంథాలలో ప్రస్తావించబడుతుంది. ప్రస్తావించబడినటువంటి ఆ కవి ఎవరు, ఏ కాలంలో రచించారు అనే విషయాలు ఆ గ్రంథాన్ని పరిశీలిస్తే అర్థమవుతాయి. ఇక్కడ మనకి బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, నాథమునులు వారు అనుగ్రహించినటువంటి 3 గ్రంథాలు, ఆ 3 గ్రంథాలు కూడా ఈరోజు లభించేటువంటి పరిస్థితులలో లేవు. ఆ 3 గ్రంథాలలో న్యాయతత్వము అనేటువంటి ఒక గ్రంథము, అలాగే యోగ రహస్యము అనేటువంటి మరొక గ్రంథము, అలాగే పురుష నిర్ణయము అనేటువంటి 3 గ్రంథాలు ఉన్నాయి. ఈ 3 గ్రంథాలు గనక మనకు లభించినట్లయితే, తాళపత్ర గ్రంథాలలో నిమిడీకృతమైనటువంటి ఆ గ్రంథాలు మనకి అనుపలభ్యం, దొరకలేదు. యోగ రహస్యం అనే పేరుతో గ్రంథము లభించినా కూడా నాథమునులు రచించినటువంటిది అని నిర్ధారించేటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా గ్రంథముల యొక్క లభ్యత లేకపోవడం వలన నాథమునుల వారి యొక్క తర్వాత పరంపరలో వచ్చినటువంటి యామునాచార్యుల వారు, వారి యొక్క మనుమలు నాథముని, ఈశ్వరముని, యామునముని అని కీర్తిస్తూ మనం ఆళ్వందారులుగా చెప్పుకునేటువంటి భగవద్ రామానుజుల వారికి ఆచార్యులైనటువంటి యామునాచార్యుల వారు ఇప్పుడు రాజగోపాల స్వామి చెప్పినట్లుగా, రంగనాథన స్వామి వారు చెప్పినట్లుగా స్తోత్ర రత్నంలో ప్రారంభంలోనే నాథమునుల గురించి స్తుతి చేయడం అనేటువంటిది జరిగింది. దానిని ఆధారంగా చేసుకుని నాథమునులు మనకి ఏమి అనుగ్రహించారు, వారు ఎటువంటి వారు, ఏ విధముగా మనకి ఈ సంప్రదాయాన్ని ఉపదేశించారు అనే విషయాలు తెలియజేయబడతాయి. స్తోత్రరత్నంలో చెప్పబడినటువంటి మొదటి శ్లోకాన్ని ఇప్పుడు మనం విన్నాం. ఆచార్య ముఖముగా దాని యొక్క అర్థాన్ని, అగాధ భక్త సింధువైనటువంటి నాథమునుల యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం. అలాగే స్తోత్రరత్నంలో 3 శ్లోకాలు, 1, 2, 3, మొదటి 3 శ్లోకాలు నాథమునులను గురించి మాత్రమే చెప్పేటువంటి శ్లోకాలు. అందులో 2వ శ్లోకాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, తస్మై నమో మధుచిదంగ్రి సరోజ తత్వ జ్ఞానానురాగ మహిమాతిశయాంత సీమ్నే నాథాయ నాదమునయేత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం అని స్తుతించడం జరిగింది. ఇందులో నాదమునులు ఎటువంటి వారు, ఎంత భక్తి పారమ్యత కలిగినటువంటి వారు, పురుష నిర్ణయం అనేటువంటి గ్రంథాన్ని రచించారు అంటే, పురుషోత్తముడు పరమ పురుషుడైనటువంటి ఆ పరంధాముడు గురించి, ఆ పరతత్వం గురించి ఆయనకి ఎంతటి లోతైనటువంటి అవగాహన, అభినివేశం ఉండి ఉంటాయి అనే విషయాలు ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తాయి. అందులో తస్మై నమో మధుచిత్ అంగ్రీ, మధుచిత్ అంటే మధుకైటబులు అనేటువంటి రాక్షసులను సంహరించినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అంగ్రి సరోజ తత్వ పాదములు అనేటువంటి పద్మముల యొక్క జ్ఞానానురాగ మహిమాతి శయాంత సీమ్నే, ఆ పాద పద్మాలకి సంబంధించినటువంటి జ్ఞానము, ఆ భగవంతుడి పట్ల ఉండేటువంటి ప్రేమ, ఇవి ఎంత గొప్పవి అంటే అతిశయమైనటువంటివి, ఇంత అని చెప్పలేం.
ఎంత ప్రేమ నీకు భగవంతుడి మీద ఉంది అంటే ఎవరు చెప్పలేరు. ఇంత ప్రేమ ఉందని చెప్పగలమా? ఏ ఆళ్ళవార్లన్నా నాకు ఇంత ప్రేమ ఉందని చెప్పగలిగారా అంటే ఎవరూ చెప్పలేరు. దానికి ఒక సీమ ఉండదు, అంటే ఇంత హద్దు అనేటువంటిది ఉండదు. అలాగా ఏదైనా భగవంతుని పట్ల, భగవంతుని భక్తి పట్ల, భగవంతుని మీద ఉండేటువంటి ప్రేమాతిశయానికి ఎంత సీమ అంటే హద్దు ఉన్నది అని చెబితే నాదమునులే దానికి హద్దుగా చెప్పగలిగినటువంటి వారు. అందుకోసమే యామునాచార్యులు వారు ఇక్కడ ఏమని చెబుతున్నారు అంటే అతిశయాంత సీమ్నే అనేటువంటి పదాన్ని ప్రయోగించి వారి యొక్క భక్తి ఎంత గొప్పది, భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడంలో వారికి ఉండేటువంటి అభినివేశం ఎంత గొప్పది అనే విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేశారు. అలాగే నాథాయ నాదమునయే, అటువంటి నాథుడు అనే పేరు ఆయనకి. నాథుడు అంటే ఏమిటి? ఈ సంప్రదాయానికి ఆయనే నాథుడు, ఆయనతోనే ఈ సంప్రదాయం ప్రారంభమైంది. అందువలన ఆయనకి నాదముని అనేటువంటిది సార్థక నామం. ఆయనతోనే నాదయామున మధ్యమాం అని మనం చెప్తాం. నాదమునులతో ప్రారంభమై యామున మునులతో అది వర్ధిల్లి రామానుజుల వంటి ఆచార్యులతో మనకి అది పోషించబడినటువంటిదే, సిద్ధాంతీకరించబడినటువంటిదే, ఆమోదించబడినటువంటిదే మనకి అందజేయబడినది. అందుకే ఆయనకి నాదమునులు అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరుగా మనం భావించాలి. ఈ విధంగా వారిని అత్ర అంటే ఇక్కడ, పరత్ర పైలోకంలో ఎక్కడైనా సరే స్మరించదగినటువంటి వారు, నిత్య సూర్యులలో కూడా స్మరించుకోదగినటువంటి ఆచార్య పురుషులు వారు అని చెబుతూ నిత్యం యదీయ చరణో శరణం మదీయం అని చెబుతారు. నేను ఎప్పుడూ కూడా, అంటే నేను అనే పదాన్ని వాడకూడదు, మదీయ అంటే తమదైనటువంటి ఎప్పుడూ కూడా ఆ భక్తి ఆ నాథమునుల యొక్క పాదాలను ఆశ్రయించి ఉంటుంది అని యామునాచార్యులు వారు వారి యొక్క భక్తి తత్వాన్ని చక్కగా ఈ శ్లోకంలో చాటుకోవడం అనేటువంటిది జరిగింది. దీనిని బట్టి మనకి యామునాచార్యుల వారికి సంబంధించినటువంటి విషయాలు, నాథమునులకి సంబంధించినటువంటి విషయాలు ఈ శ్లోకం ద్వారా తెలియజేయబడుతూ ఉన్నాయి. రాఘవన్ స్వామి చక్కటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఈ సంప్రదాయానికి ఆద్యులు నాథమునులు, ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ పరంపర అలాగే కొనసాగుతున్నది. అందువల్ల వేదాంత దేశికుల వారు ఒక చోట నాథోపజ్ఞం ప్రవృత్తం బహుభిః ఉపచితం యామునేయ ప్రబంధైః త్రాతం సమ్యక్ యతీంద్రైః ఇదం అఖిలతమః కర్షణం దర్శనం నః. ఇదే విశిష్టాద్వైత దర్శనమని నొక్కి వక్కాడించారు దేశికుల వారు. నాథోపజ్ఞం ప్రవృత్తం అంటే నాథముల నుండి ప్రారంభమైనటువంటి ఈ దర్శనం అని అన్నమాట. ఇంతకుముందు తమరు చెప్పినట్టు మనం ఏ ప్రకారంగా భగవంతుణ్ణి స్తోత్రం చేయాలి, గురు పరంపర అనుసంధానం ఎలా చేయాలంటే లక్ష్మీనాథ సమారంభం అన్నాం. అంటే భగవంతుడు, ఆయన్ని మనం ప్రత్యేకంగా చూడకూడదు, లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణే మనం ఎల్లప్పుడూ కూడా కొలవాలి, ఆయన్నే ఆశ్రయించాలి అని. అందువల్ల లక్ష్మీనాథుడి నుంచి ప్రారంభించినటువంటి ఈ సంప్రదాయం నాథ యామున మధ్యమాం శ్రీమన్నాథమునులు, తరువాత యామునాచార్యుల వారు, తరువాత భగవద్ రామానుజుల వారు. అందువల్ల మునిత్రయ సంప్రదాయం అని ఒకటి ఉంది. ఆ మునిత్రయ సంప్రదాయం అంటే ఇదే. శ్రీమన్నాథముని, శ్రీమద్ యామునముని, శ్రీమద్ రామానుజముని, మునిత్రయ సిద్ధాంత స్థాపకాచార్యాణమని ఒక అద్భుతమైనటువంటి పరంపర ఉన్నది. నాథమునులు లేకపోతే మన దర్శనం ఏమీ లేదు. నాథమునులు మీరు తమరు చెప్పారు ఇంతకుముందు 3 గ్రంథాలు. ఆ 3 గ్రంథాలు ఇప్పుడు మనకు లభ్యం కావటం లేదు. యోగ రహస్యం, న్యాయతత్వం, అదే పురుష నిర్ణయం అని దేశికుల వారు న్యాయతత్వం ప్రచక్ష్మహే అని నాథమునుల వారు ప్రతిజ్ఞ చేసినట్టు ఒక చోట రహస్య త్రశాలో చెప్తారు. ఒక్క విషయం అండి, ఈ కాలంలో అందరూ కూడా యోగా 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 అని చెప్తూ ఉన్నారు. యోగాభ్యాసం చేయాలి, యోగాభ్యాసం చేయాలి అని. మనకు విశేషంగా ప్రభుత్వం ద్వారా కూడా ఒక నియమనం కూడా అయిపోయింది. కానీ ప్రాచీన పండితులు ఎవరికి తెలియనటువంటి రహస్యం ఏమిటంటే వేదం నేర్చుకునేవాళ్ళు, ప్రబంధం నేర్చుకునేవాళ్ళు, లేక అర్చకత్వం చేసేవాళ్ళు, వీళ్ళకి యోగా గురించి తెలియదు అనేటువంటి ఒక అపోహ ఉన్నది. కానీ
ఎలాగైతే ఆరాధనం అనేది వాళ్ళ యొక్క నిత్య కర్మల్లో అంగంగా ఉంటుందో అలాగే యోగం కూడా ఉన్నది. పంచమహాయోగం, యోగ చిత్తవృత్తి నిరోధ అని ఆ యోగం యొక్క ఇదనమాట. యోగ కర్మసు కౌశలం ఆ అని యోగ కూడా చెప్తారు. కర్మస కౌశలం అని. ఇలా ఆ యోగాభ్యాసాన్ని చేసినటువంటి వాళ్ళండి శ్రీమన్నాథముల వారు. ఆడవందారు, వీళ్ళకు సొట్టె కులత్తు నంబి అని పేరు. సొట్ట వంశస్థులు, సొట్టె వంశస్థులు, సొట్టె వంశస్థులు. అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే యోగాభ్యాసం అనేది సామాన్యం కాదు, అసామాన్యం. అది అన్ని ఆసనాల్ని కూడా ప్రతిరోజు వేసేవారట నాథముల వారు. ఆ పరంపరని ఆడవందాలు కూడా కొనసాగించారు. ఈనాటికి కూడా పలువురు పండితులు ఈ యోగాభ్యాసాన్ని చేస్తూనే ఉన్నారు కనుక ఆ యోగ రహస్యాన్ని మనకు తెలియజేసినటువంటి వారు నాథముల వారి కనుక వారి యొక్క ప్రస్తావం మనకు ఎంతో చక్కగా ఆడవందాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఆళ్వందారులు మరొక శ్లోకంలో కూడా చెప్తామది స్వామి రాజగోపాలం స్వామి. అలాగే నాథ నాథ అని చెప్తున్నారు. నాథుడు అంటే రక్షకుడు అని అర్థం. వేదాంత దేశికుల వారు చక్కగా ఒక స్తోత్రంలో చిన్న శ్లోకంలో పెద్ద విషయాన్ని తెలియజేశారు, నాథముల వారి యొక్క విషయాన్ని. ఆ శ్లోకాన్ని చెప్పి అచ్చట ఉన్నటువంటి విషయ వైభవాన్ని కూడా తెలియజేయగలరు. నాథేన మునినా తేన భవేయం నాథవానహం యస్య నైగమికం తత్వం హస్తామలగతాం గతం. ఇది స్వామి వేదాంత దేశికుల వారు రచించిన యతిరాజ సప్తతి అనే స్తోత్రరత్నంలో అనే గ్రంథంలో ఉన్న శ్లోకం ఇది. దీనిలో నైగమికం తత్వం అంటే, నైగమికం అంటే వేద విషయములకు సంబంధించినది అని అర్థం. శ్రీమన్నాథమునుల వారు సకల వేద శాస్త్ర పారంగతులు, అదే ప్రకారంగా విష్ణు భక్తి పరాయణులు కూడా, అలాగే సంగీత కళాకారులు కూడా. అందువల్ల ఈయనకి నైగమిక తత్వం అంటే వేదాలలో దాగి ఉన్న యథార్థ జ్ఞానము మరియు వేద ప్రతిపాదికమైన విషయాలన్నీ తన అరచేతిలో అంటే కరతలామలకమై ఉన్నదో యస్య అటువంటి నాథుడు అంటే నాథముని, అటువంటి నాథమునులను నేను అంటే స్వామి వేదాంత దేశికులు తన్ని చాటి చెప్పుకుంటున్నాడు, నేను ఆచార్యుడిగా లేదా రక్షకుడుగా లేదా నాథుడుగా గలవాడై ఉన్నాను. నాథమునిల చేత నేను రక్షింపబడుతున్నాను, ఏలబడిన వాడై అవుతున్నాను అని తన పారతంత్ర్యాన్ని చాటి చెప్తున్నారు స్వామి వేదాంత దేశికులు. స్వామి ఇక్కడ నాథేన మునినా తేన తేన భవేయం నాథవాన్ అహం. ఎంత అద్భుతం చూడండి. ఇదంతా అనుప్రాస అలంకారం. ఆచారులు అందరూ కూడా దర్శన శాస్త్రంలో అంటే వేదాంత శాస్త్రంలో, న్యాయశాస్త్రంలో మాత్రమే నిష్ణాతులు కాదు, అందరూ సాహిత్యంలో కూడా మంచి ప్రవేశం కలవారు అని తెలుస్తున్నది. ఎంత చక్కగా సాహిత్య శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ అనుప్రాసాలంకారంతో ఈ శ్లోకాన్ని రచించారు. నాథేన మునినాథేన. కొంతమంది పొరపాటు పడతారు, మునినాథేన అని చెప్తారు. నాథేన తృతీయ విభక్తి, మునినాథేన. ఇక్కడ ఏం విషయం అంటే ముని అంటే మననశీలురు అని అర్థం. ఎప్పుడు కూడా మననం చేసేవారు అని అర్థం. ఎవరిని మననం చేసేవారు అంటే భగవంతుణ్ణి మననం చేసేవారు. వేదం ఏం చెప్తుంది? శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చెప్తుంది వేదం. ముందు వినాలి, విన్నటువంటి విషయాన్ని చక్కగా మనం మననం చేసుకోవాలి, మననం చేసినటువంటి విషయాన్ని చక్కగా ధ్యానం చేయాలని వేదం చెప్తుంది. కనుక వీరు నాథ మునులయ్యారు. అందువల్ల నాథేన మునినా తేన భవేయం నాథవాన్. నాథవాన్ అంటే నాకు కూడా ఒక రక్షకుడు ఉన్నాడు అని వేదాంత దేశికుల వారు తనను రక్షించేటువంటి ఆచార్యులు వారే అని చెప్పారు. యస్య నైగమికం తత్వమస్తాపనకతాంగతం అని చెప్పినప్పుడు నిగమములంటే వేదాలు, వేదాలకి సంబంధించినటువంటి తత్వములు అని అర్థం. అంటే వీరు వేదాంగ సంపన్నులు, వేదాంత శాస్త్ర నిష్ణాతులు అని కూడా. కరతలామలకం, కరతల ఆమలకం అంటే ఉసిరికాయ.
ఆ కరతలం అనేది ఇక్కడ చెయ్యి ఉందే, చెయ్యి పై లోపల ఉన్నటువంటి అరచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయని ఎలా అనాయాసంగా మనం ఉంచుకోగలుగుతామో, అలాగే వీరు నాథమునుల వారు వేద వేదాంగ వేదాంత ప్రబంధాలనంతటినీ కూడా కరతలామలకం చేసినటువంటి మహనీయులు అని దేశికుల వారు ఎంతో చక్కగా ఈ విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలండి. రాఘవన్ స్వామి వారు తమరు ఇంతకు ముందు ఒక శ్లోకాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఆచారుల వారి గురించి మనం ఎంత తెలుసుకుంటే వారిపైన అంత భక్తి ప్రపత్తులు మనకు కలుగుతాయి. ఎందుకంటే ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని ఆచార్య శబ్దానికి ఉన్నటువంటి ఒక వ్యుత్పత్తి అన్నమాట, ఒక శ్లోకం అన్నమాట. అందువల్ల ఈ లోకంలో ఈ కలియుగంలో సంప్రదాయానుసారం భగవంతుడి కన్నా ఆచార్యుడు మిన్న అన్నారు. ఎందుకంటే అలా చెప్తారంటే భగవంతుణ్ణి మనం దర్శించుకోలేం. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మాత్రమే దర్శించగలుగుతాం, కానీ వారి యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని మనం దర్శించుకోలేం. అందువల్ల ఆచార్యుణ్ణే యథాదేవే తథా గురవు అన్న రీతిగా ఆచార్యుడే మనకు ఇక్కడ ప్రథమ దేవతగా మనకు పరిగణింపబడుతున్నాడు. కనుక అటువంటి ఆచార్యనాథముని వారు ఏ ప్రకారంగా ఉన్నారు, వారి యొక్క నిజమైనటువంటి స్వభావం ఏమిటి, స్వరూపం ఏమిటి, గుణగణాలు ఏమిటి, ఈ విషయాన్ని ఆళవందాలు ఏ ప్రకారంగా తెలియజేశారు, ఆ శ్లోక వైభవాన్ని తమరు తెలియజేయండి. దేవరు వారు చెప్పినట్లుగా యోగాభ్యాసం చేసేటువంటి వారు నాదమునులు అని ప్రస్తావించారు. యోగ రహస్యం అనేటువంటి గ్రంథాన్ని వారు అనుగ్రహించినట్లుగా తెలుస్తోంది. అయితే యోగాభ్యాసము చేసేవారు అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాం, దానికి ఏమిటి ప్రమాణం అంటే యామనాచార్యులు వారు రచించినటువంటి స్తోత్ర రత్నంలో 3వ శ్లోకమే దానికి ప్రమాణం. వారు యోగి అనేటువంటి విషయాన్ని, వారు ఒక సంయమి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఒక శ్లోకాన్ని చెబుతారు. భూయో నమో అపరిమితాచ్యుత భక్తి తత్వా జ్ఞానామృతాబ్ది పరివాహ శుభైర్వచోభిః లోకే అవతీర్ణ పరమార్థ సమగ్ర భక్తి యోగాయ నాథమునయే యమినాంబరాయ అని చెప్పినటువంటి ఆ శ్లోకం. ఇందులో యోగాయ నాథమునయే యమినాంబరాయ అని, ఇక్కడ యోగాభ్యాసం చేసేటువంటి వారు ఎటువంటి యోగాభ్యాసం అంటే సమగ్ర భక్తి యోగాయ, సమగ్రమైనటువంటి భక్తిని అలాగే యోగము అంటే భక్తి యోగము కలిసినటువంటి వారు, అటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వారు. అంతేకాకుండా అపరిమితమైనటువంటి అంటే అద్దులేనటువంటి అచ్యుత భక్తి తత్వ, అచ్యుతుడు అంటే శ్రీమన్నారాయణుడు, ఆయన పట్ల ఉండేటువంటి ఆ భక్తి తత్వము అలాగే జ్ఞానము. ఆ జ్ఞానము ఎంతటిది అంటే అది ఒక అమృత సింధువు లాంటిది, అంటే సముద్రము వంటిది. అందువలన జ్ఞానామృతాబ్ది పరివాహ శుభైర్వచోభిః, ఎప్పుడూ కూడా వివిక్త శృతిసాగర అని చెప్పినట్లుగా భగవంతుడు సముద్రం వంటి వాడే. వేదమే ఒక సముద్రం, అందులో అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు, ఇన్ని అన్ని అని చెప్పలేము, అసంఖ్యాకములైనటువంటి గుణాలు. అటువంటి సముద్ర వర్ణుడిగా, సముద్రముగా ఉపమానం చేయబడేటువంటి ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని అటువంటి ఆ మాటలతో మనకి ఉపదేశించేటువంటి వారు నాథమునులు. అంతేకాకుండా భక్తే కాదు, యోగా కూడా ఆయనకి ఉన్నది. యోగాభ్యాసము ద్వారానే 4000 దివ్య ప్రబంధాన్ని ఆయన సాక్షాత్కరించుకోగలిగారు అనే విషయాన్ని ఇక్కడ యామనాచార్యులు వారు 3వ శ్లోకంలో తెలియజేస్తారు. నాథముని తిరునక్షత్ర వైభవం ద్వితీయ భాగం రాత్రి 10:30 గంటలకు. గోవింద